నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయ విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. పిల్లలు, మనం చదువుతున్నటువంటి వచ్చిన భాగము మనకు బాగా పరిచయమైనటువంటి భాగమే. ఈ 3 వచనాల్లో ఒక స్త్రీ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎవరా స్త్రీ? అన్నా అనేటువంటి స్త్రీ. ఓల్డ్ టెస్టిమెంట్ లో హన్నా అన్న, న్యూ టెస్టిమెంట్ లో అన్నా అన్న దాదాపు ఈక్వల్ మీనింగ్ అన్నమాట. కాకపోతే కొంచెం ఇంగ్లీష్ లో మాత్రం మారడం అనేది జరుగుతుంది. సరే, యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి మనుషుల్లో ఈమె కూడా ఒక స్త్రీగా మనం ఈమెను చూడగలం. ఈమెను గురించిన పరిచయ భాగంలో ఏమని చదువుకుంటున్నాము అని అంటే, ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైన అని చదువుతా ఉన్నాం. మరి ఆషేరు గోత్రము అనేది చాలా పురాతనమైనటువంటి గోత్రం. మరి యాకోబుకి భార్యగా ఉన్నటువంటి లేయా దాసురాలైనటువంటి జిల్ఫాకు పుట్టినటువంటి కుమారుడు ఆషేరు. అది క్లాన్ అన్నమాట, గోత్రం. మరి పనూయేలు గురించి బైబిల్లో మనకు అంత విషయాలు, వివరాలు అనేటువంటివి లేవు. అయితే ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తే భక్తిగల కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీగా ఈమెను మనము చూడగలం. ఆషేరు గోత్రము, పనూయేలు, ఈ పదాలు దైవిక సంబంధమైనటువంటి పదాలు. దాంట్లో దైవిక అర్థాలతో ఉన్నటువంటివి దాగి ఉన్నాయి. సో షీ హ్యాస్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ అవర్ లైఫ్. తన జీవితంలో ఒక మంచి భక్తిగల సాక్ష్య కుటుంబాన్ని కలిగి ఉన్నట్టుగా చూస్తాం. అయితే మనం కూడా కొన్నిసార్లు వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది అంటే శ్రేష్టమైనటువంటి భక్తిగల జాబితాలోనికి వెళ్ళిపోద్ది. Even though we don't have the good background, after believing in Jesus, we will have a good background, godly background, devotional background. మనకు ఒకవేళ తల్లిదండ్రులు, పూర్వీకులు విగ్రహారాధకులుగా ఉన్నప్పటికీ, దేవునికి విరోధంగా జీవించినప్పటికీ, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో యేసుక్రీస్తునందు మనకు భక్తి కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఉదాహరణకి జక్కయ్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు, జక్కయ్యను ఆనాటి సమాజము ఒక పాపిగా ఎంచింది. జక్కయ్య సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మేబీ హీ హ్యాస్ ఎ లవ్ ఆఫ్ మనీ. ఒకవేళ ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉన్నాడేమో, అన్యాయంగా డబ్బు సంపాదించాడేమో. కాబట్టి సమాజంలో జక్కయ్యకి అంత మంచి పేరు అనేటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తునందు జక్కయ్య విశ్వాసం ఉంచాడో అప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు జక్కయ్య గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ లోనికి జక్కయ్య చేరుకున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది. దానికి ముందు ఎవరైనప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే,
అక్కడ ఒకసారి చదవండి ఆ వచనం. అయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన చూడండి, ఇక్కడ నుంచి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన బ్యాక్గ్రౌండ్స్ అనేటువంటివి మారిపోతాయి పిల్లలు. మనం దైవ భక్తి గల కుటుంబాలకు చెందినటువంటి వారముగా మారుతాం. అబ్రహాము యొక్క జాబితాలోనికి మనం చేర్చబడతాం. ఇక్కడ ఈ అన్నాను గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె యొక్క క్లాన్ గోత్రం గురించి రాశారు, ఆషేరు గోత్రము అని. ఆమె పనుల కుమార్తె అని చెప్పబడింది. బహుశా తల్లిదండ్రులు ఆమె ఎంతో భక్తిలో పెంచి ఉండవచ్చు, అందుకే ఆమెకు అటువంటి దైవిక సంబంధమైన గుర్తింపు అనేది కలిగి ఉంది. అంతేకాకుండా ఈమె ఏ విధంగా ఇక్కడ పిలువబడుతుంది అంటే అన్నాను ఒక ప్రవక్త్రిగా పిలువబడతాం. ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తారు. ప్రవక్తల పుస్తకాలను గమనించినప్పుడు చిన్న ప్రవక్తలు 12 మంది అని, పెద్ద ప్రవక్తలు 4 అని ఇట్లా మనం చూస్తాం. ఇంకా ఎలీషా, ఏలియా వాళ్ళు కూడా ప్రవక్తలే, వాళ్ళ పుస్తకాలు రాయకపోయినా. సో దేర్ ఆర్ సో మెనీ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. కానీ ప్రాఫిటెసెస్ అంటే ప్రవక్త్రులుగా పిలువబడినటువంటి వాళ్ళు చాలా అరుదు. మరి ప్రవక్త్రులుగా బైబిల్లో ఎవరెవరు ఉన్నారు అని మనం కొంచెం ఆలోచన చేస్తే, మిరియాము, షీ వాజ్ ఎ ప్రాఫిటెస్. మిరియాము కూడా ఒక ప్రవక్తిగా పిలువబడినట్టు నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. తర్వాత దెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడుతుంది. షీ వాజ్ ఆల్సో ఏ ప్రాఫిటెస్. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో దెబోరా గురించి మనం చూడవచ్చు. తర్వాత హుల్దా అనేటువంటి ఒక స్త్రీ కూడా ప్రవక్త్రిగా ఉన్నట్టు బైబిల్లో మనము చూస్తాం. ఈమె గురించి రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో హుల్దా ప్రవక్తని గురించి మనం చదువుతాం. ఇకపోతే అపోస్తల కార్యము 21వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారని, వాడు ప్రవచించేటువంటి వారు అని అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రవక్త్రిగా ఈ అన్న పిలువబడడం అనేది ఒక విశేషం. చూడండి, దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు, గిఫ్ట్లను బట్టి లేక కృపాలను బట్టి మరి మనుషులు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు. ప్రాఫిటిక్ గిఫ్ట్ అనేటువంటిది కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రవచన వరము అనేటువంటిది దేవుడి నుండి కలిగేటువంటిది. ఇంకా కృపావరాల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అనేకమైనవి మనకు కనబడతాయి. సరే, దేవుడి మీకు ప్రవచన వరాన్ని బహుశా ఇచ్చి ఉండవచ్చు, అయితే ఎక్కువ దాని గురించిన వివరాలు అనేవి లేవు. సరే, మళ్ళీ ఒకసారి 36వ వచనం చదువుదాం. ఉండెను, ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి 7 సంవత్సరాలు బహుశా ఆమె కుటుంబ జీవితాన్ని కలిగి ఉంది. మరి ఏ టైంలో వివాహం చేసుకుందో మనకు తెలియదు. వివాహం అయిన దాదాపు 7 సంవత్సరాలకి భర్తను కోల్పోయి ఉండొచ్చు. అక్కడ విధవరాలు అని మనం చూస్తా ఉన్నాం. 7 సంవత్సరాలు మరి పెనిమిటితో సంసారము లేక కాపురము చేసినట్టుగా అక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి, మరి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా మంచి భక్తి కలిగినటువంటి బ్యాక్గ్రౌండే. పైగా ఆమె ప్రవక్తిగా పిలువబడతా ఉంది, దైవిక సంబంధమైనటువంటి స్త్రీ. కానీ ఆమె జీవితంలో భర్త కోల్పోయింది.
కొన్నిసార్లు we don't know why it happens even though they are godly people. వారు దైవిక సంబంధమైనటువంటి ప్రజలైనప్పటికీ కొన్నిసార్లు ఎందుకు ప్రతికూలతలు అనుమతించబడతాయో మనకు తెలియదు ప్రియులారా. భక్తుల జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వ్యాధులు, రోగాలు, మరణాలు, నష్టాలు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు, నిందలు, అవమానాలు ఎందుకో మనకు తెలియదు. మరి మద్రాసు పట్టణంలో డిజిఎస్ దినకరన్ గారు అనే ఒక దైవ సేవకుడు ఉండేవాడు పిల్లలు. చాలా మంచి నోటబుల్ సేవకుడు అన్నమాట, బాగా పేరు కలిగినటువంటి సేవకుడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది, ఆ పేరు ఏంజల్ అన్నమాట. వాళ్ళు ఒకసారి ఎక్కడికో వెళ్ళి వస్తా ఉంటే అమ్మాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ కుటుంబం ఎంతో విషాదంలో మునిగిపోయింది. మంచి దైవ సేవకుడే, మంచి ప్రార్థనాపరుడు, ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి. ఆయన మీటింగ్స్ పెడితే ప్రజలు ఎంతో మంది తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు. అటువంటి దైవజనుని కుటుంబంలో అంత గొప్ప విషాదం చోటు చేసుకోవడం అనేది ఆశ్చర్యం. Sometimes we don't know why some events happen in godly families. భక్తి గల కుటుంబాల్లో కొన్ని సంఘటనలు, దుర్ఘటనలు ఎందుకు వ్యాపిస్తాయో మనకు తెలియదు ప్రియ. ఈ అన్నాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మరి 7 సంవత్సరాలు ఈమె పెనిమిటితో సంసారం చేసింది. బహుశా ఆ వ్యక్తి ఆ 7 సంవత్సరాల తర్వాత చనిపోయాడు ప్రియ. అప్పటి నుంచి విధవరాలుగానే ఆమె పిలువబడుతూ ఉంది. మరి పిల్లలు ఉన్నారో లేదో మనకు బైబిల్లో మెన్షన్ చేయలేదు. ఆమె గురించి మాత్రమే అక్కడ విషయాలు రాశారు. అయితే ఒక విషయం గమనించాలి, ఏంటి అని అంటే, ఈవెన్ ద పీపుల్ డై, గాడ్ నెవర్స్ డై. ఒకవేళ మనుషులు చనిపోవచ్చేమో కానీ దేవునికి ఎన్నడూ మరణం అనేది లేదు పిల్ల. మరణం లేనటువంటి దేవుడు ఆమెను ఎంతో ఆదరించి ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని బైబిల్లో పలుమార్లు మనం చూస్తాం పిల్లలు. ఈవెన్ దో సమ్ టైమ్స్ వి లూజ్ అవర్ ప్రాపర్టీస్, అవర్ టాలెంట్స్, అవర్ టైం, అవర్ బిలవ్డ్ పీపుల్, మనకి ఇష్టమైనటువంటి వారిని, మనం సంపాదించినటువంటి ధనాన్ని, మన ఆస్తుల్ని కొన్నిసార్లు మనం కోల్పోవచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. విధవరాల విషయంలో కానీ, పేదవారి విషయంలో కానీ, అనాథలైన బిడ్డల విషయంలో కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించేటువంటి వాడుగా ఉన్నాడు పిల్లలు. భర్తను కోల్పోయినటువంటి ఆ విధవరాల పట్ల దేవుడు ఎంతో కృప చూపించాడు. చూడండి ఒకసారి 68వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాం. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, విధవరాలకు న్యాయకర్తగా ఉన్నాడు. ఇవి మనకు కనిపించవు ప్రియ. దేవుడు విధవరాల విషయంలో ఎలా ఉన్నాడు అనేది మనం అంత ఎక్కువగా ఆలోచన చేయము. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే వారి పట్ల న్యాయకర్తగా ఉన్నాడు. అది మా తల్లి దీపమ్మ విషయంలో కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాపర్టీ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. న్యాయకర్తగా ఉండి విధవరాల పట్ల దేవుడు న్యాయకర్తగా ఉండేటువంటి వాడు. విధవరాల పట్ల దేవుడు వ్యాజ్యము ఆడేటువంటి వాడు. విధవరాలను దేవుడు ఆదరించేటువంటి వాడు, సహాయపడేటువంటి వాడు. పిల్లలు 146వ కీర్తన 9వ వచనం కూడా చూడండి. 146వ కీర్తన, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తల్లి లేని వారిని, విధవరాలను ఆదరించేటువంటి వాడు.
మరి అన్న అనేటువంటి స్త్రీ చిన్న వయసులోనే భర్తను కోల్పోయినప్పుడు దేవుడు ఆమెను ఎంతో ఆదరించి ఉంటాడు. దేవుని కార్యాలయంగా రూతు గురించి మనం చూస్తే రూతుకి వివాహమైన 10 సంవత్సరాలకి దాదాపు భర్త చనిపోయాడు. అయినప్పటికీ ఆమె జీవితం అందరితో ముగించబడిందా? లేదు. ఆమె జీవితంలో దేవుడు మరొక నూతన అధ్యాయాన్ని తెరిచాడు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ఓపెన్ వన్ మోర్ న్యూ చాప్టర్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ఎలాంటి వాడు అంటే మన జీవితంలో మరొక నూతన అధ్యాయాన్ని తెరిచేటువంటి వాడు. సరే, మళ్ళీ ఒకసారి చదువుతాం అదే వచనాన్ని. మరియు బహుకాలము గడిచినదై. చూడండి, ఆమె ఇయర్స్ గురించి చూస్తున్నాం ప్రియారా. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయు. దేవుడు ఆమెకు దీర్ఘాయువునిచ్చాడు. 84 సంవత్సరాలు ప్రియారా. బహుశా మరి కరెక్ట్గా మన కౌంటింగ్ తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఆమె జీవించిందో మనకు తెలియదు. కానీ 84 సంవత్సరాలు అనేటువంటిది చాలా దీర్ఘకాలపు ఆయుష్. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే దేవాలయమును విడువక అనే పదం మనకు కనిపిస్తాం. వితౌట్ లీవింగ్ గాడ్స్ టెంపుల్, ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవాలయమును విడువక అంటే ఇంకొంచెం మీనింగ్ఫుల్ గా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి విడువక అని కూడా అనుకోవచ్చు. దేవుణ్ణి విడువక కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దేవుణ్ణి విడిచిపెట్టేందుకు దారి తీసేవిగా ఉంటాయి. ద డెవిల్స్ గోల్ టువర్డ్స్ పీపుల్ ఈస్ పీపుల్ షుడ్ లీవ్ గాడ్, పీపుల్ షుడ్ బ్లాస్ఫెమీ గాడ్. సైతాను యొక్క ఉద్దేశము మానవుల పట్ల ఎలాంటిది అని అంటే మనిషి దేవుణ్ణి విడిచిపెట్టాలి, మనిషి దేవుణ్ణి దూషించాలి. కనుక సాతానుడు మరి ముఖ్యంగా భక్తి కలిగినటువంటి వారి పైన అనేక విధాలుగా దాడి దిగుతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అపవాది చెప్తా ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో కూడా కుమారులను కుమార్తెలను కోల్పోయినటువంటి స్థితి, సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితి. కానీ ఆ సమయంలో కూడా యోబు ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించలేదు. దేవాలయమును విడువక అంటే ఆమె జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టట్లేదు. ప్రియ, దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటివి అనేకమైన ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉండవు. సమ్టైమ్స్ కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే హెచ్చు తగ్గుల్లో మారుతూ ఉంటాయి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుణ్ణి విడవకుండా జీవించే జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం అన్ని బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అనుకున్నవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు, ఏమీ తక్కువ లేనటువంటి సమయంలో దేవుని స్తుతించే వారంగా ఉంటాం. ఎక్కడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైతే దేవునిపై ఆయాస పడతాం, దేవుని మందిరానికి రావడం విడిచిపెట్టేస్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేస్తాం, దేవుని వాక్యాన్ని చదవడం మానేస్తాం. ప్రియులారా,
ఈమైతే అంత దీర్ఘకాలము జీవిస్తూ దేవాలయమును విడువక దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. అరే ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది, చిన్న వయసులోనే భర్తను కోల్పోయానే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఇట్లాంటి మాటలు ఆమె నోట్లో నుంచి రావట్లేదు. దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి దూషించట్లేదు, దేవుణ్ణి నిందించట్లేదు. ఇవన్నీ చేయకపోగా ఆమె ఏం చేస్తుందట? ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు. ఈమె గురించి 3 వచనాలు మనం చదువుతా ఉన్నాం. ఈమె గురించి ఇంకెక్కడా మనకి చెప్పబడ్డా. మిగతా మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఈమెను గురించిన వివరాలు మనకు లేవు. 3 వచనాలు ఆమె గురించి చెప్పమండి. ఆ 3 వచనాల్లో ఆమె జీవితం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, రాత్రి మగళ్ళు దేవుణ్ణి సేవ చేయొచ్చు, రాత్రి మగళ్ళు సేవ చేయొచ్చు, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఉపవాసం ఉంటా ఉంది, ప్రార్థన చేస్తా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇట్ ఈస్ లైక్ ఏ పవర్ఫుల్ వెపన్. ఇది ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రేయర్ మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అర్థం కాని సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. వివాహ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. ఎగ్జామ్ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. ఉద్యోగాలు అన్వేషిస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు, భర్త ద్వారా సమస్య వచ్చినప్పుడు, లేక భార్య ద్వారా సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకునేటువంటి వారుగా ఉండగలుగుతాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు we will have a great hope, we will have a boldness. మనం ఎంతో గొప్ప నిరీక్షణను, ఎంతో గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ఫాస్ట్ అండ్ ప్రే. ఈమె ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, రాత్రి పగళ్ళు సేవ చేస్తా ఉన్నట్టు, నైట్ అండ్ డే. ఇంకా చెప్పాలంటే ఆమె జీవితం సంపూర్తిగా దేవునికి సమర్పించుకుంది. నైట్ అండ్ డే ప్రియులారా, రాత్రి మనం ఏదో ఆదివారం పూట కాసేపు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతాం. ఆదివారం దేవుడి సన్నిధికి వస్తాం, మిగతా సోమవారం నుండి శనివారం వరకు బయట ఉంటాం. అయితే బయట ఉన్నాము కానీ అక్కడ దేవునితో ఉన్నామా? అక్కడ దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నామా? అక్కడ దేవుని ఆరాధించే వారంగా ఉన్నామా? మనం పనిచేసేటువంటి స్థలాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నామా? మనం చదువుకుంటున్నటువంటి స్థలాల్లో, పనిచేసుకుంటున్నటువంటి స్థలాల్లో, నివాసం ఉన్నటువంటి స్థలాల్లో హౌ ఈజ్ అవర్ టెస్టిమనీ, హౌ ఈజ్ అవర్ లైఫ్, హౌ ఈజ్ అవర్ వే ఆఫ్ టాకింగ్, హౌ ఈజ్ అవర్ వే ఆఫ్ బిహేవియర్. మన ప్రవర్తన తీరు, మన మాట తీరు, మనం పనిచేస్తున్నటువంటి, నివసిస్తున్నటువంటి, చదువుకుంటున్నటువంటి స్థలాల్లో ఎలా ఉన్నాయి? అవి దేవుని మహిమపరిచేవిగా ఉన్నాయా? నైట్ అండ్ డే, రాత్రి మగళ్ళు ఈమె సేవ చేసేటువంటి స్త్రీగా కనబడతా ఉంది. కేవలం ఆదివారం మాత్రమే కాకుండా మిగతా 6 దినాల్లో కూడా మనం దేవుణ్ణి సేవించేవారంగా ఉండాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుడు తప్పకుండా మనకు ఇఫ్ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిజైర్, గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ us. మనకు అటువంటి కోరిక అనేది ఉంటే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. రాత్రి పగలు ఈమె దేవాలయమును విడిచిపెట్టకుండా ఉంటా ఉంది. పిల్లలు ఎన్ని బ్లెస్సింగ్స్. 84వ కీర్తన 10వ వచనం చదవండి. 84:10. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట.
నీ ఆవరణంలో ఒక దినం గడుపుట. కొద్దిమంది వారంలో కనీసం ఆదివారం రోజు కూడా దేవుని సన్నిధికి రాకపోయారు. ఆ రోజు కూడా ఏదో పని, ఏదో ప్రయాణం, ఏదో ఫంక్షన్. అరే ఈరోజు ఆదివారం దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు, ఈ 6 రోజులు నాకు పని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు, గాలి ఇచ్చాడు. ఈ 7వ రోజైనా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నా సమయాన్ని గడుపుతాను అని కొద్దిమంది అనుకోరు. ప్రియారా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును స్తుతిద్దాం, ప్రభు యొక్క వాక్యం విందాం, కొద్ది సమయం దేవుని బిడ్డలతో గడుపుదాం అని ఆ తలంపు, ఆలోచన, ఆశ అనేటువంటిది చాలా. ఇక్కడ ఏముంటాడంటే చదవడం, నీ మందిర నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, ఒక దినం ఎన్ని దినాలతో పోల్చబడింది? 1000 దినాలతో పోల్చబడింది. ఇఫ్ యు స్పెండ్ ఈవెన్ ఎ అవర్, ఒక గంట మనం దేవుని సన్నిధిలో గడిపిన 1000 గంటలతో సమానముగా చూస్తాము. చదవండి. కాదు, ఇదే 30. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఆమె కూడా ఆ గడియలోనే, ఏ గడియలో అంటే యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభువును శిశువుగా తీసుకొని దేవాలయంలోనికి వచ్చారు. అప్పుడు అక్కడ ఎవరున్నారు? సుమేయును ఉన్నాడు. దానికి ముందు భాగంలో సుమేయును గురించి మనం చూస్తాం. ఆ గడియలోనే ఆమె కూడా లోపలికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆమె చూసి ఉంటుంది. ప్రియులారా, దేవుని కొనియాడి. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలి. వై షీ వర్షిప్డ్ గాడ్, ఎందుకు దేవుణ్ణి కొనియాడింది అని ఆలోచన చేస్తే ఆ శిశువును కూర్చున్నటువంటి గ్రహింపు ఆమెకుంది. సుమేయును పైభాగంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం మనం చూస్తాం. ఆ చిన్న శిశువును చూచినప్పుడు సుమేయును దేవుణ్ణి ఎందుకు ఆరాధించాడు? ఈమె ఆ గడియలోనే లోపలికి వచ్చి ఎందుకు దేవుణ్ణి కొనియాడింది అని అంటే, ఆ శిశువు విషయంలో ఆమెకు ఆ గ్రహింపు అనేటువంటిది ఉంది. పిల్లలు చూడండి, క్రిస్మస్ లో అదే మనం చూస్తాం. క్రిస్మస్ లో జ్ఞానులు వెళ్ళి ప్రభువును ఆరాధించి ఆ ఎదుట సాగిలపడి కానుకలు అర్పించారు. క్రిస్మస్ సమయంలో గొర్రెల కాపరులు ఆ పశువుల పాకకు వెళ్ళి ప్రభువును ఆరాధించారు. వై? బికాస్ దే హ్యావ్ సచ్ అవేర్నెస్. ఎందుకు అంటే వారికి ఆ గ్రహింపు అనేటువంటిది. బాప్తిస్మిచ్చి యోహాను పోయిన వారం మనం చెప్పుకున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు విషయంలో గ్రహింపును కలిగి ఉన్నాడు. ప్రియులారా, తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభువును గురించిన గ్రహింపును కలిగి ఉంది. మరి ఇన్ని వర్తమానాలు వింటున్నటువంటి మనలో యేసుక్రీస్తుని గురించిన గ్రహింపు ఎంతవరకు కలిగి ఉన్నాము అనేది ప్రశ్న. ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఆ గడియలోనే మీటింగ్ క్రైస్ట్, ద మూమెంట్ ఇన్ మీటింగ్ క్రైస్ట్, యేసును కలుసుకునే క్షణం. ప్రియులారా, కొన్నిసార్లు అటువంటి క్షణాలు వస్తాయో రావో తెలియదు. యేసును కలుసుకునే క్షణాలు, దేవునితో గడిపే సమయాలు, దేవుని స్వరం వినేటువంటి అనుభవాలు,
దేవుని కార్యాన్ని అనుభవించే అనుభవాలు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. ఎప్పుడు మనం ప్రభువును స్తుతించగలుగుతాము అంటే, దేవుడు మనకు అర్థమయ్యే కొలది మనం ప్రభువును ఆరాధించగలుగుతాము. కొనియాడి ఏం చేస్తుంది? యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గురించి, ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభుని గురించి మాట్లాడుతుంది. ఎందుకు అంటే యేసుక్రీస్తే విమోచకుడు పిల్లలు. ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే, ఆ ప్రాంతంలోనే కొద్దిమంది విమోచనం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. అయితే అదే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? యెరూషలేములోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. విమోచకుడు యెరూషలేములోనే ఉన్నాడు. అదే యెరూషలేములో ఎంతో మంది విమోచకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ విమోచకుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారికి ఈమె ప్రకటిస్తా ఉంది విమోచకుని గురించి పిల్లలు. అది ఎలా సాధ్యము అంటే, ఈమెకు ఆ గ్రహింపు అనేది వచ్చేసింది. విమోచకుని గురించి ఎవరికైతే గ్రహింపు కలుగుతుందో వారు విమోచనం కొరకు కనిపెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి విమోచకుని గురించి ప్రకటిస్తారు పిల్లలు. ఇంకొకసారి చదవండి ఆ వచనాన్ని మళ్ళీ. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. చూడండి, యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుకున్నారు పిల్లలు. ఇంకొక పర్యాయ పదంలో చెప్పాలి అంటే, పరిభాషలో విమోచనం కొరకు అన్నదానికంటే విమోచకుని కొరకు కనిపెట్టుకుంటారు. మెస్సియా అనబడిన ఆయన వస్తాడు. ఆయన వస్తే మాకు సమస్తమును చెప్తాడు. కనిపెట్టుకోన్నారు ప్రియులారా. యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుకున్నటువంటి వారితో ఆమె ఆయన గురించి మాట్లాడతారు. పిల్లల లోకానికి విమోచనం అనేటువంటిది కావాలి. ఇదే లోకంలో యేసు ప్రభువు జన్మించాడు. ఇంకొంచెం ఆలోచన పరంగా చెప్పాలి అంటే, ఆ యెరూషలేముల విమోచనం కోసం మనుషులు కనిపెట్టుకున్నారు కదా, వారికి యేసు ప్రభువుని గురించి మేము చెప్తా ఉంది. అప్పటికి యేసు ప్రభు సిలువ వేయబడలేదు. అప్పటికి యేసు ప్రభు మరణించలేదు. అప్పటికి యేసు ప్రభు పునరుద్ధానుడు కాలేదు ప్రియులారా. కానీ మన హయాంలో, మన టైంలో యేసుక్రీస్తుని గురించి ప్రపంచానికి సంపూర్ణంగా బయలుపరచబడింది. ఆయన ఎక్కడ జన్మించాడో, ఆయన ఎవరికి జన్మించాడో, ఆయన ఎలా జన్మించాడో, ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎదుటితో మరణించాడో, ఆయన ఎలా సమాధిలో పెట్టబడ్డాడో, ఆయన పునరుద్ధానుడై తిరిగి ఎలా లేచాడో, ఆయన పెట్టబడినటువంటి ఖాళీ సమాధి ఇప్పటికి ఎలాగుందో, హిస్టారికల్గా, థియాలజికల్గా, అన్ని కోణాల్లో కూడా యేసు ప్రభు విమోచకుడు అనేటువంటి రుజువులు, ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి. కానీ ఎందుకు ప్రజలు విమోచకుని నమ్ముకోవట్లేదు అంటే, ఆ విమోచకుని గురించి వాళ్ళకి చెప్పేవాళ్ళు కావాలి. మనలో ఎంతమందికి విమోచకుడు అర్థమయ్యాడు? అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెడెంప్షన్? విమోచనం అంటే ఏంటి? హౌ వి ఆర్ గివెన్ దిస్ రెడెంప్షన్? ఈ విమోచనం అనేది మనకి ఎలా ఇవ్వబడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా
వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఎంత స్పష్టంగా వాక్యం ఉందో చూడండి. అన్న అక్కడ ఉన్నటువంటి వారికి ఈ మాటలు చెప్పేటువంటి సమయంలో ఇప్పుడు పేతురు చెప్పినటువంటి ప్రక్రియ లేదు. పేతురు ఈ పుస్తకాన్ని రాసేటువంటి సమయంలో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధారణై తిరిగి లేచేశాడు. అన్న సమయంలో ఇది ఇంకా జరగలేదు. అయినా కూడా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ కృపను బట్టి గ్రహింపును బట్టి విమోచన గురించి ప్రకటిస్తాము. అయితే మనం ఎంతమంది సువార్త చెప్తాము? మనం ఎన్నో సువార్త సందేశాలు వింటా ఉన్నాం, కానీ ఎంతమందికి అందించగలుగుతున్నాం? ఎంతమందికి విమోచకుని పరిచయం చేయగలుగుతూ ఉన్నాం? లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు. లోకంలో ఎంతో మందికి పాప క్షమాపణ ఎలా పొందాలో తెలియదు. ఒకసారి మనం మానవపరంగా ఆలోచిస్తే ఈ రోజు కూడా ఎంతో మంది లోకంలో చనిపోయింటారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళ మారు మనసు పొందినటువంటి వారి యొక్క ఆత్మలు ఈ రోజు ఎన్ని లక్షల సంఖ్యలో పాతాళానికి వెళ్ళిపోయాయో మనకు తెలియదు. ఇదే భూమి మీద పుట్టినటువంటి విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో కాల్చినటువంటి రక్త ప్రభావము ఈ భూమి మీద ఉండినప్పటికీ కూడా అది గుర్తెరగక చనిపోవడం అనేది ఎంతో విషాదం. కాబట్టి we have to take a stand to preach the gospel of Christ as much as possible, as soon as possible. ప్రియులారా, దేవుని యొక్క సువార్త ఇతరులకు ప్రకటించే విషయంలో సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత త్వరగా మనవంతు పని మనము చేయాలి. విధవరాలైనటువంటి స్త్రీ, వృద్ధురాలైనటువంటి స్త్రీ విమోచకుల గురించి ప్రకటిస్తా ఉంది. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము! దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వయసుని ఇచ్చాడు, కళ్ళు చక్కగా కనబడుతున్నాయి, చెవులు చక్కగా వినబడుతున్నాయి, కాళ్ళు చక్కగా నడవగలుగుతూ ఉన్నాయి, శరీరంలో బలం ఉంది. కానీ ఎంతమందికి మనం సువార్త చెప్పగలుగుతున్నాం? అసలు మనం విమోచింపబడ్డామా? మారు మనసు పొందిన వ్యక్తి మారు మనసు పొందని వ్యక్తికి మారు మనస్సుల గురించి ప్రకటిస్తాడు. అసలు మారు మనసే అనుభవం లేనటువంటి వ్యక్తి, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసుల గురించి ఎలా ప్రకటిస్తాడు? ప్రియులారా, కాబట్టి నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందుంటే మారు మనసు పొందినటువంటి వారికి రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఈ స్త్రీ ఇక్కడ అదే చేస్తా ఉంది. యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుచున్న వారికి ఆయన గురించి ప్రకటిస్తా ఉంది. కనుక 3 వచనాలలో గొప్ప జీవితాన్ని ఈ స్త్రీలో మనము చూడగలము. ప్రియులారా, దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువా, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి విశ్వాసము నాయన మా పుట్టు పూర్వతాలను మార్చగలదు. మీ అందరి విశ్వాసం ఉంచినటువంటి వారిని దైవిక సంబంధమైనటువంటి వంశావళిలోనికి చేర్చేటువంటి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి నీకు స్తోత్రాలు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఇతడును అబ్రహాము కుమారుడే,
ఈమెను అబ్రహాము కుమార్తె అన్న రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఘనతను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉండినప్పటికీ అవి అనుకూలమైన ప్రతికూలమైన ప్రభువా మిమ్మును కలిగి జీవించుటకు కృప దయచేయండి. మిమ్మును కొనియాడే వారముగా ఉండటకు సహాయం చేయండి. ఎన్నడూ మిమ్మును విడువక దూషించక మిమ్మును హత్తుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చే సమయాన్ని మీతో గడిపేవారముగా, సంఘ సహవాసంలో గడిపేవారముగా, మిమ్మల్ని ఆరాధించుట్లో గడిపేవారముగా ఉండటం కృప దయచేయండి. మా జీవితాల్లో ఎక్కడైనా ఏదైనా పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాల్సి ఉంటే అది చేసుకుంటకు సహాయం చేయండి ప్రభు. ఇంకా మా కుటుంబంలో మార్మోన్స్ పొందని వారు ఎవరైతే ఉన్నారో వారి వరకు మీ పాదాలు పట్టుకునే వారుగా మమ్మల్ని చేయండి ప్రభు. కఠోరమైన హృదయాలను కరిగించేటువంటి దేవుడు కనుక పరిస్థితుల వైపు కాక పరిస్థితులను మార్చగలిగిన మీ వైపు చూడగలుగుటకు ప్రభువా మీరు కనికరించి సహాయం చేయండి. మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని గురించినటువంటి గ్రహింపుతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క రక్షణ అనుభవం ఇక్కడ చేరి ఉన్న వారిలో ఇంకా ఎవరైతే పొందలేదో వారికి అట్టి అనుభవం దయచేయండి. రక్షణ పొందిన వారమై రక్షకుని గురించి రక్షణ పొందని వారికి ప్రకటించే వారుగా మమ్మల్ని చేయండి ప్రభా. మీరే మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. హృదయంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందేశాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమా సాక్ష్యం ఉందా?